so great. There is no one else like you. There is no one else like you. For you are great. You do miracles so great. There is no One else like you. There is no one else like you. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా చేతులెత్తి మిమ్ము మేమారాధించదము మహోపాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మిమ్ము మేమారాధించదము ఉన్నతుడా అద్భుతాలు చేయవాడా వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు ఉన్నతుడా అద్భుతాలు చేయవాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు. స్తోత్రం 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 తండ్రి మహోన్నతుడా యేసు మీకు వందనాలు 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 స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా మేము తగ్గవలసినవి మీరు వచ్చవలసిన తండ్రి మీకు వందనాలు. ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం ప్రభువా నీ పాదాల దగ్గరకు వచ్చి ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ప్రత్యేకమైన శుభదినంలో ప్రభువా నాయన ఈ లోకంలోనికి మీరు అరుదించినారని నరావతారిగా మీరు జన్మించినారని చరిత్ర చెబుతూ ఉంటున్నది తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ ప్రత్యేకమైన శుభదినంలో తండ్రి మీరు ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. అయ్యా మీకు వందనములు తండ్రి నాయన మీరు ఎందు నిమిత్తం మా కొరకు వచ్చి ఉంటున్నారు. సమస్తం ఇంతవరకు తెలియజేసినటువంటి గొప్ప దేవుడు ఇక ముందు కూడా తెలియజేయనున్నటువంటి వాడివి తండ్రి నీకు వందనాలు. ఆకాశము నాయన సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించి గాలిని నీటిని మా కొరకు అందించిన మహోన్నతుడా నీకే వేల వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అయ్యా ఈ ప్రత్యేకమైన శుభదినములో చల్లనైనా మెల్లనైనా స్వరం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంతవరకు మేము పాడిన పాటల ద్వారా మీరు మయం పొందినారు. మా స్థుతులపైన ఆశ్రయం కొన్న గొప్ప తండ్రి నీకు వందనములు. ఈ సందర్భంలో ప్రభువా నీ వాక్య ధ్యానంలో ఉంటుండగా తండ్రి మా కొరకు రావాల్సినటువంటి దీవెనలు దయచేయండి నాయన. నాయన మరి నీ నుండి మేము తీసుకోవాల్సినటువంటి అమూల్యమైనటువంటి సత్యాలను మా కొరకు బయలుపరచండి. వాక్యానుసారమైన జీవితం మాకందరూ దయచేయండి తండ్రి. ఈ చిత్తచేర సమయంలో కూడా ఎవరైనా ఇంకనూ ఆశపడి ఉంటే వారిని త్వరపెట్టి నడిపించండి. అయ్యా నీకు వందనములు నాయన. ఈ కార్యక్రమం అంతా కూడా ఆది నుంచి అంత వరకు మీరై ఉండి మీ నామానికి మేమకంత ప్రభావాలు పొందుకోమని నజరేయుడు అతి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ సందర్భంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గతంలో కూడా మనం కొన్ని విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు. ఒకటి ఎందుకు వచ్చాడంటే ఆయన ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినం క్రిస్మస్ దినం ఆయన జన్మదినంలో ఈ లోకంలోనికి ఆయన ఒక చిన్న బాలుడిగా జన్మించినట్టుగా చరిత్ర ఘోషిస్తూ ఉంటున్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ చరిత్ర ఘోషించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఎందుకని ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనగా ఈ యొక్క లూకాసు వార్త 2వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇష్టమైనటువంటి ప్రజలు అంటే కొంతమంది ఇష్టం లేనటువంటి వారు కూడా ఉన్నారా అని మనం కనుక ఆలోచించినట్టు కనుకైతే దేవునికి ఇష్టం లేనివారు దేవుని పిల్లలు కానివారు ఎవ్వరు లేరు. అందరూ దేవుని పిల్లలే. మరి ఇష్టమైన వారు అనటంలో ఉద్దేశం ఏంటిది అంటే ఇష్టమైన వారు అంటే పిల్లలు. ఇప్పుడు నా పిల్లలు కొందరు నా మాట వింటారు, కొందరు నా మాట విన్నారు. నా మాట వినకపోయినంత మాత్రాన నా పిల్లలు కారు కదా. నా మాట విన్నా నా మాట వినకపోయినా వారు నా పిల్లలే. అలాగే ఈ లోకంలో కూడా కొంతమంది ఆయన మాట వింటారు, కొంతమంది ఆయన మాట వినరు. వినేటటువంటి వాళ్ళు ఇష్టమైన వారు అని ఆయన సెలవిచ్చాడు. నా మాట ఎవరు వింటారో
వారు నాకు ఇష్టమైన ప్రజలు అన్నాడు. మరి వినలేని వారు కాదా? వాళ్ళు కూడా ఆయన ప్రజలే. కానీ ఇష్టమైన వారు, ఇష్టం లేని వారు అనేది కాదు. మళ్ళీ ఇష్టమైన వారు అంటే ఇష్టం లేని వారా అనొచ్చు. లేదు, అందరూ ఇష్టమే. మాటలు ఆజ్ఞలు పాటించిన వాళ్ళని కొంచెం ఎక్కువ ప్రేమిస్తాడు. తండ్రి 2 చాక్లెట్లు 3 చాక్లెట్లు తెచ్చాడు అనుకోండి, ఒకటి మాట వినడానికి ఇస్తాడు, 2 మాట వినటానికి ఇస్తాడు. అట్లా ఎందుకు ఇస్తాడు అంటే అంతే, డబల్ గిఫ్ట్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతంలో మనం చూసినాం ఎందుకు వచ్చిండు యేసు ప్రభు ఈ లోకానికి అని చూసినప్పుడు మనం చూసినటువంటి మాటల్లో కొన్ని విషయాలు నేను పునర్విమర్శగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. రెండవది, బీదలకు స్వార్థ ప్రకటించడానికి వచ్చాడు. మూడవది, అపవాది క్రియలు లయం చేయడానికి వచ్చాడు. నాలుగవది, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఐదవది, దేవుని రాజ్య స్వార్థ ప్రకటించడానికి వచ్చాడు. ఆరవది, పరిచారము చేయుటకు రాలేదు. పరిచారము చేయుటకు అంటే ఆయన పరిచారము మనకు చేయడానికి వచ్చాడు, చేయించుకోవడానికి రాలేదు ఆయన. అది విషయం. అది తర్వాత చూసినట్టు కనుకైతే తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తము నెరవేర్చడం అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన మాట విని మన మాట ప్రకారంగా నడుచుకుంటే మన చిత్తాన్ని నెరవేర్చినట్టు. మన పిల్లలు మన మాట వింటలేరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారంటే మన చిత్తాన్ని లెక్క చేయడం లేదని. అలాగే ఈ మనం ప్రజలమైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తం నెరవేర్చిన వారముగా ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అలాగే మన బిడ్డలైనటువంటి వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అని వాక్యం సెలవిస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమే జరుగును గాక అంటాం మనం. అంటే దేవుని చిత్తం నెరవేరాలి. అలాగే మన పిల్లలు కూడా ఎదగాలి అని వాక్యం సెలవిస్తుంది. అలాగిన 7వదిగా 8వది చూస్తే అపవాది మరణము ద్వారా నశింపజేయడానికి వచ్చాడు. ఈ లోకంలో క్రీస్తు సిలువలో మరణించాడు. సిలువలో మరణించడంలో ఉద్దేశం ఏంటిదంటే అపవాదిని జయించడం. చనిపోతే ఎట్లా జయిస్తాడు అని అనుకోవచ్చు. చనిపోతే ఎట్లా జయిస్తాడు అంటే నేను గతంలో ఒక ఇల్లుస్ట్రేషన్ ఇచ్చాను మీకు. ఇల్లుస్ట్రేషన్ ఏంటిదంటే పనికిమాలినోడితోటి 10 సార్లు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడు పనికిమాలినోడు అని తెలిస్తే సైలెంట్గా ఉండాలి బస్, అంతే. వాడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, వానికి మనం కూడా అడ్డం నిలబడి అది ఎట్లయితుంది, ఇది ఎట్లయితుంది, అదట్ట ఇదట్ట అంటే మనం కూడా పనికిమాలిన అయిపోతాం. అట్లాగే యేసు ప్రభు మన కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించాడు అనగా సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయేంత మాత్రాన ఆయన జయించలేదని కాదు, ఆయన విజయం పొందలేదని కాదు. ఆయన విజయం పొందాడు. ఎలాగ విజయం పొందాడు? నేను గతంలో ఇచ్చినటువంటి ఇల్లుస్ట్రేషన్ మరొక జ్ఞాపకం చేస్తాను. ఈ స్త్రీలు రెజ్లింగ్లో ఉంటారు కదా, రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీలు. ఈ కుస్తీ పోటీల్లో మరి స్త్రీలు ఉంటున్నారు, పురుషులు ఉంటున్నారు. స్త్రీలు పురుషులు ఉంటున్నారు కనుక ఒకసారి ఏమైందంటే ఒక స్త్రీ స్టేట్మెంట్ ఇచ్చింది, నాతోటి ఎవరైనా గెలిస్తే వాడు ఫస్ట్ వచ్చినట్టు, వాడు పురుషుడు అన్నట్టు, లేకపోతే వాడు స్త్రీ కంటే తక్కువే అని చెప్పేసి ఆమె కామెంట్ చేసింది. రమ్మన్నది పోటీకి. రమ్మన్నప్పుడు అందరూ మరి నేను పోదునా అనుకుంటా ఒకడు బాగా అందరిలో గెలిచినోడు ఉన్నాడు. మరి ఈ అందరిలో గెలిచినవు కదా, నువ్వు కూడా పోయి స్త్రీతో గెలువు అంటే వాడు అన్నాడు, ఒకవేళ ఇప్పుడు నేను ఈ స్త్రీ దగ్గర పోయి ఫైటింగ్ చేసి గెలిచిండనుకో అందరు ఏమనుకుంటారు తెలుసా, మీ ఆడలతో గెలిచిండు పెద్ద గొప్పనారా అనుకుంటారు. నేను ఓడిపోయిందనుకో ఏమో ఆడలతో కూడా ఓడిపోయింది, వేస్ట్ అంటారు. అందుకని చెప్పేసి దీంట్లో పోవడం బెటరా, పోకుండా సైలెంట్గా ఉండడం బెటరా అంటే సైలెంట్గా ఉండడం బెటర్. సైలెంట్గా ఉండడంతో మాత్రాన గెలవలేడు కాదు, పోటీలో గెలవడం కాదు, గెలుస్తాడు. కానీ ఆమెతోటి పోటీ పడాల్సిన అవసరం లేదు. అట్లాగే దుష్టుడితో కూడా పోటీ పడాల్సిన అవసరం లేదు. కనుకనే మరణించాడు అంటే చిన్న చూపు చూడడానికి లేదు. ఆయన మరణములో సాతాను మరణపు ముళ్ళను విరిచేసిందని దేవుని వాక్యం చెప్తుంది. మరణపు ముళ్ళను విరిచేశాడంటే గెలిచాడు. ఆయన విజయాన్ని పొందుకున్నాడు.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది మరణము ద్వారా నశింపజేయటకు వచ్చాడు. అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి. మరి మరణించిన వాడు మరణించినట్టుకున్నాడా? లేదు. తిరిగి మూడవ దినమున లేచాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు మనం చూసి ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక ముందు మనం ఏం చూస్తున్నామంటే ఆత్మీయ అందుల కళ్ళు తెరవబోయుటకు. చాలా మందికి యేసుక్రీస్తు దేవుడు అంటే నమ్మకం ఉండటం లేదు. అందరిలాగా ఈయనొకడు అనుకుంటున్నారు. మరి అందరిలాగా ఈయనొకడు అంటే అందరికి ఉన్నటువంటి మరి క్వాలిటీస్ ఈయనకు లేవు, ఈయనకున్న క్వాలిటీస్ అందరికీ లేవు. అందరూ దేవుళ్ళైనటువంటి వారు భార్యలను, పిల్లలను, యుద్ధాలు, కత్తులు, గుర్రాలు, రథాలు ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక కట్టె పట్టుకొని కుక్కను కొట్టడానికి పోతున్నా అంటే అర్థం ఏంటిది? నాకు శాత కాక ఒక కట్టె తీసుకున్నాను అర్థం. నేను కత్తి పట్టుకొని ఒకరి మీదకి ఫైటింగ్కి పోతున్నానంటే అర్థం ఏంటిది? నాకు స్వతహాగా నేను గెలవలేను కనుక వాడిని కత్తితోటి చంపుదామని అర్థం. మరి యేసయ్యకి ఏది అవసరం లేదు. ఆయన పరమ వైద్యుడు, పరమ దేవుడు, సృష్టికర్త, ఆది అంతములో నెరిగినటువంటి వాడు, ఆల్ఫా ఒమేగా, ఆది అంతములు ఆయననే. కనుక ఆయనకు ఏ కత్తి, ఏ ఖడ్గము, ఏది కట్టే ఏ అవసరం లేదు ఆయనకి. ఆయన జయించగలడు. పేతురుతో అన్నాడు, పేతురు నీ కత్తి ఉరలబెట్టు, నేను తలుచుకుంటే 14,000 సైన్య వ్యూహాలను దేవుడు దింపుతాడు, అవసరం లేదు అని చెప్పేసి నరికిన చెవిని తిరిగి అతికించాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయనలో మహిమ ఉన్నది, ఆయనలో శక్తి ఉన్నది. దానికి రుజువులు ఏమిటి? మరి 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అది శక్తి. ఆయన దేవుడు అనడానికి అదొక గొప్ప శక్తి, గొప్ప సూచన. అది ఒక అద్భుతం. మనుషులు చేయగలరా? చేయలేరు. సముద్రం మీద నడవగలరా? నడవలేరు. ఆయన నడిచాడు. సముద్రాన్ని ఆపగలరా? ఆపలేడు. ఆయన ఆపాడు. సముద్రాలకు హద్దులు వేశాడు. ఎవరైనా వేయగలరా? వేయలేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకు ఆత్మీయ అందుల కళ్ళు తెరవటకు, ఆత్మీయంగా అందులుగా ఉంటున్నారు కనుక యేసుప్రభు దేవుడు అంటే ఒప్పుకోవడం లేదు. వాళ్ళు కళ్ళు తెరవబోతలేము. మీద చూస్తుంటున్నారు బాగానే, మీద కళ్ళు కనబడుతుంది, లోకమంతా కనబడుతుంది. లోకమంతా కనబడుతుంది కానీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి చేత కాదు. ఇప్పుడు బైబిల్ చాలా మంది చదువుకుంటున్నాడు కానీ అర్థమవుతలేదు. వాళ్ళు మీద ఇట్లా ఈ దృష్టితో చదువుతున్నారు కనుక అర్థమవుతలేదు. యేసుక్రీస్తు నేనే జీవము, నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. అట్లా అక్షరార్థంగా చదువుకుంటే ఏం అర్థం కాదు. సత్యం అంటే ఏంటిది, మార్గం అంటే ఏంటిది, జీవం అంటే ఏంటిది కొంచెం తరచి చూడాలి, ఆలోచన చేయాలి, అప్పుడు అర్థమవుతుంది. ఆత్మీయమైనటువంటి అందులు అంటే ఆత్మలో కళ్ళు మూసుకొని ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు కాకపోవచ్చు. చర్చికి వస్తారు, పోతారు, వాక్యం వింటారు, పోతారు. కానీ ఆత్మీయమైన సత్యాన్ని గ్రహించడం లేదు. వచ్చి విన్నోళ్ళు ఆత్మీయమైన సత్యం గ్రహిస్తలేరు, బయట వినని వాళ్ళు ఆత్మీయమైన సత్యం గ్రహించడం లేదు. లోకంలో ఎన్నో బుక్స్ ఉన్నాయి. సత్యాన్ని తెలుసుకోవడానికి రకరకాలైనటువంటి మేధావులు, స్కాలర్స్ రకరకాల కామెంటరీస్ ఈ బైబిల్ మీద రాశారు. బైబిల్ అర్థం కావడం లేదని ఒక కామెంటరీ చదువుకుంటే అర్థమవుతుందని విడమర్చి రాస్తే అది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతలేదు. పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ అందుల కళ్ళు తెరవబడ, అట్లాంటి వాళ్ళ కళ్ళు తెరవబడడానికి యేసయ్య వచ్చాడు ఈ భూలోకానికి. అంటే వాడు ఆత్మీయంగా సమాధానం లేని బతుకులో ఉన్నాడు. వానికి సమాధానం ఇవ్వడానికి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వచ్చాడు. అది 9వదిగా చూస్తూ ఉంటున్నాం. 10వదిగా మనకు సమృద్ధి కలగజేయటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. సమృద్ధి అంటే ఇక బాగా మనకి వస్తువులు ఇస్తాడు, మనకు ఆహారం ఇస్తాడు, మనకు కార్లు బంగ్లాలు ఇస్తాడు, మనకు సమృద్ధిగా బతుకుతాం. ఇది కాదు సమృద్ధి. ఆత్మీయమైన సమృద్ధి. ఆత్మలో నీకు శాంతి ఉన్నదా? నీకు తినకపోయినా సంతోషం ఉన్నదా? మంచి కట్టకపోయినా సంతోషం ఉన్నదా? నువ్వు చూడాలన్న ప్రదేశం చూడకపోయినా సంతోషం ఉన్నదా?
నువ్వు చదవాలని నువ్వు కోరుకున్న చదువు చదవకపోయినా నీకు సంతోషం ఉన్నదా? నీవేవో గొప్ప గొప్ప ఆలోచనలు పెట్టుకున్నావు, పెద్ద బిజినెస్ అని, పెద్ద కంపెనీలని, పెద్ద ఉద్యోగం అని, చాలా పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి. ఇవన్నీ కలిగితేనే సమృద్ధి. అవి కలగకపోయినా నువ్వు సమృద్ధిగా ఉన్నావా, నిండుగా ఉన్నావా? మరి ఇంకా నువ్వు మంచి మంచి బట్టలు కట్టుకోలేకపోయినా సింపుల్ వస్త్రాలు కట్టుకున్నా కానీ కూడా హ్యాపీగా ఉన్నావా? ఆత్మీయమైనటువంటి సమృద్ధి మొట్టమొదటిసారిగా కావాలి. ఆత్మలో తృప్తి కలగాలి. ఆత్మలో తృప్తి లేకపోతే వానికి ఈ లోకం తెచ్చి మొత్తం ఉండబెట్టినా కానీ కూడా వానికి సంతృప్తి ఉండదు. ఈ భారతదేశం మొత్తం నీకే ఫ్రీ ఇచ్చేస్తున్నాం అని చెప్పినా కానీ కూడా తృప్తి ఉండదు. వాళ్ళు ఎన్నో తింటారు అయినా తృప్తి లేదు, ఎన్నో వస్త్రాలు కట్టుకుంటారు అయినా తృప్తి లేదు, ఎన్నో వాహనాలు నడుపుతారు అయినా తృప్తి లేదు, ఎంతో చదువుతారు తృప్తి లేదు, ఏమేమో చేస్తారు తృప్తి లేదు, సమాధానం లేదు. సమృద్ధి ఏది ఉన్నా లేకపోయినా సమృద్ధిని అనుభవించాలి. అందుకే యేసయ్య అంటున్నాడు, నీకున్నా లేకున్నా నాకు ఇచ్చిన ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పు అంటాడు. నాకు ఇయ్యలేవు కదా, నేనెట్టో స్తోత్రం చెప్పాలి? అరే చెప్పురా నాయనా, చెప్తే ఏమైంది నీకు చెప్పు, తర్వాత నీకు అర్థమవుతుంది. ప్రభువా నువ్వు నాకు ఇవ్వలేదు కానీ ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పు, తప్పకుండా నీకు అది వస్తుంది. వస్తుందా రాదా నువ్వు పరీక్ష చేసి చూసుకో, నీకు అర్థమవుతుంది. నువ్వు పరీక్ష చేసి చూసుకో. ఆత్మీయమైన అందులో కళ్ళు తెచ్చాడు, మనకు సమృద్ధిని కలగజేశాడు. ఆత్మీయమైనటువంటి సంతృప్తి ఉండాలి. ఎన్ని తిన్నా ఎంత చేసినా సమృద్ధి, ఎంత చేసినా తృప్తి లేదు. సమృద్ధి ఉన్నా లేని కిందికి లెక్కగా ఉంటూ ఉన్నారు జనాలు. అందుకొరకు ఆయన వచ్చాడు, ఆ సమృద్ధినిచ్చడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అలాగే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకంటే చాలా లోకమంతా నశించిపోయింది, ఒక్కడూ నీతిమంతుడు లేడంటాడు ఆయన. అందరితో తప్పి పనికి మాలిన వారైరి, బొత్తిగా పనికి మాలిన వారైరి అంటే వేస్ట్ ఫెలోస్ అన్నమాట. ఒకడన్నా కరెక్ట్ లేడు, అందరూ వేస్ట్ ఫెలోస్. ఎందుకు వేస్ట్ ఫెలోస్ అంటే సత్యం తెలుసుకోవడం లేదు, సత్యం తెలుసుకోవడానికి సమయం కేటాయించడం లేదు, సత్యం తెలుసుకోవడానికి డబ్బు వెచ్చించి ఒక పుస్తకం కొనడం లేదు, సత్యము ధనము వెచ్చించి ఒక ప్రదేశంలో సత్య స్వార్థ వినబడుతుందంటే పోయి వినడం లేదు. మరి ఎట్లా నశించిపోతున్నది లోకం. అలాంటి వాళ్ళకి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అరే నీకు అర్థం కావట్లేదురా నేను చెప్తా, అరే నీకు ఉద్యోగం రావట్లేదురా నేను చెప్తా, అరే నీకు సమృద్ధి లేదురా నేను చెప్తా, అన్నీ ఆయన చేస్తానంటున్నాడు. కానీ మనం వినటం లేదు. మనకు సమృద్ధి కలగజేయడానికి వచ్చాడు, నశించిన వాళ్ళను రక్షించడానికి వచ్చాడు. రోగంలోనికే డాక్టర్, రోగం లేనోనికి డాక్టర్ లేడు. మరి లోకంలో ఎంతమంది రోగం ఉన్నారు? అందరూ నశించారు, అందరు బొత్తిగా తోదప్పి పనికి వాళ్ళు అయ్యారు అంటాడు. అంటే ఒక్కడు కూడా కరెక్ట్ లేడని. వాళ్ళందరి కోసం ఈయన వచ్చాడు. అందరి కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మదిన సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా ఈ లోకంలో చరిత్ర ప్రకారంగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. అలాగున తర్వాత ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు. ధర్మశాస్త్రంలో కంటికి కన్ను, పంటికి పన్ను. ఎవడైనా చేయి ముట్టుకుంటే వాడిని చేయి ఇరగొట్టాలి, ఎవడైనా కంటితోటి పాపం చేసేవాడిని కన్ను వీకాలి, ఎవడైనా ఏదైనా చేస్తే వాడిని రాళ్ళతోటి కొట్టి పంపాలి. అది ధర్మశాస్త్రం నిబంధన. యేసయ్య ప్రేమగల్లోడు కనుక మనిషి అయినోడు తప్పు చేస్తాడు, మనిషి అయినోడు లోకంలో ఉన్నాడు, వీడు తప్పు చేయకపోయినా వేరేవాడు తప్పు చేపిస్తాడు. కనుక ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చేయడానికి వచ్చాడు? ఆ శిక్ష నుండి మనల్ని తప్పించడానికి వచ్చి సారీ నేర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు దెర్ ఈజ్ నో సారీ. తప్పు చేసిండు అది చంపాలని అంటే నో క్షమాపణ. యేసయ్య వచ్చాడు, క్షమాపణ. మీరు తప్పు చేసింది చంపుతున్నారా, వాడిని మీద చంపవద్దు.
ఎవడైనా తప్పు చేసిండు, మర్డర్ చేసిండు అంటే వానికి ఉరి శిక్ష వేస్తాం. ఉరి శిక్ష కాదురా నైనా, వాని లోపల అంతరాత్మ ఉరి శిక్ష వేయాలి. వాళ్ళు మళ్ళొకసారి చెయ్యకుండా చేయాలి వాడిని, కానీ మొత్తం మనిషిని చంపవద్దు. అది యేసయ్య వచ్చి వాని ఆత్మను మార్చడానికి, వాని పాపపు వేలను కూగడి వేలతో సహా పీకి వేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించడానికి. ధర్మశాస్త్రం మన మీద ఉన్నట్టు కనుకైతే మనం బతికేవారం కాదు. చిన్న చిన్న తప్పులు ఎన్నో చేస్తాం, మనం ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. అందుకే ఆ శిక్ష నుండి మనల్ని బయటికి లాగడానికి, తప్పించడానికి సారీ అని ఒకటి, క్షమాపణ అనేది, మన్నించడం అనేది ఒకటి మనకు నేర్పించాడు. మనము ఎంత గొప్ప, ఎంత పాపము తప్పు చేసినా దగ్గరకు పోయి అయ్యా నా తప్పైంది నన్ను క్షమించు అన్నమనుకో మనల్ని వదిలేస్తాడు. కనుక కొత్త నిబంధన మనల్ని విడుదల కలగజేసింది. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బంధకము నుండి మనకు విడుదల కలగజేసింది. కనుక ఆయన ప్రేమలో మనం నిలవరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అది 12వ చూస్తున్నాం. తర్వాత ధర్మశాస్త్రం శిక్ష నుండి మనల్ని తప్పించటకు, ధర్మశాస్త్రమును నెరవేర్చటకు. ధర్మశాస్త్రం నుంచి మనల్ని తప్పిస్తున్నాడు ఒకటి, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. తప్పించడము అనగా మనల్ని తప్పించి దాన్ని సరిదిద్దాడు. దీన్ని చంపడం కాదు, సరి చేయడం. ఒక వ్యక్తిని చంపడం కాదు, వాణ్ణి సరి చేయడం. అందుకనే కోర్టుల కేసులు అన్ని వాయిదాల మీద నడుస్తున్నాయి. ఎందుకని? అదే మొట్టమొదటిసారి వస్తే వాడిని చంపేస్తారు. కనుక ఈ యొక్క ధర్మశాస్త్రం మూలంగా చంపాలి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసయ్య వచ్చిండు కనుక, యేసయ్య ఆయన ఒక అడ్వకేట్ లేదా ఆయననే ఒక జడ్జ్ కనుక ఆయన ఏమన్నాడంటే, వీడిని చంపొద్దురా, వీనికి బెయిల్ ఇచ్చి 10 సార్లు ఇంటికి పంపించి 10 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి అలా 10 సార్లు అయిన తర్వాత వీని శిక్ష గురించి ఆలోచిస్తే అది శారీరకంగా చేశాడా, ఆత్మీయంగా చేశాడా అని ఆలోచించి, వీనికి ఆ ఆలోచన ఎక్కడ పుట్టింది అంటే ఆత్మలో, హృదయంలో పుట్టింది కనుక హృదయ శుద్ధిని చేయాలి వాడిని. వానికి హృదయ శుద్ధి చేస్తే దేవుడు కనిపిస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. వానికి హృదయంలో శుద్ధి తీసుకురావాలా. హృదయంలో మార్పు తీసుకురాకుండా వాడిని చంపేస్తామంటే అర్థం ఏంటిది? చంపొద్దు, బెయిల్ మీద తిప్పాలని. బెయిల్ మీద తిప్పాలి. తిప్పినంత లోపల సాక్ష్యాలు బయటపడతాయి, వాడు విడుదల నొందుతాడు. ఒకవేళ తప్పు చేసినోడే కనుక సాక్ష్యాలు పకడ్బందీ చేస్తాయి, వానికి శిక్ష పొందుకుంటాడు వాడు. అది ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించుటకు, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవుటకు. లోక పాపాలను మొత్తం మోసుకొని పోవడం ఒకని వంతు. నశించిన దాన్ని వెలికి రక్షించడానికి వచ్చాడు. లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చాడు. సమస్త పాపభారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని మత్తయి సువార్తలో చెప్తాడు. నువ్వు ఎంత ఘోర పాపమైనా పర్వాలేదు, యేసయ్య దగ్గరకు వస్తే నీ పాపం తూర్పుకి పడమటికి ఉన్నంత దూరం చేసేస్తాను అన్నాడు. అది మళ్ళా నీకు కనబడదు, ఇంకా నీ పాపం మళ్ళా నీ జ్ఞాపకంలోనికి రాదు, అట్లా నిన్ను క్షమించేస్తా అన్నాడు. అలా క్షమించేయడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు అనే విషయం మనం చూడాలి. లోక పాపం మోసుకొని పోవుటకు చెప్పాను కదా, తగ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం, సర్వ పాప పరిహారో రక్తపోక్షణం ఆవశ్యకం. ఆయన కలువరి సిల్వరో రక్తం కార్చి ప్రతి ఒక్కరి పాపానికి విముక్తి కలగజేసిండు. ప్రభువా నా పాపాన్ని విముక్తి కలగజేసిండు అంటే కలుగుతుంది. ప్రభువా నా పాపాన్ని విముక్తి కలగజేయలేవు నువ్వు అంటే కలగదు. నువ్వు నమ్మాలి. నేను వచ్చి నీకు డబ్బు కట్టినా, నిన్ను జైలుకి వెళ్ళి విడిపించుకొని పోతున్నా నేను అంటే నువ్వు నన్ను నమ్మితే నువ్వు నా ఎంబడి వస్తావు. నువ్వెప్పుడు కట్టినావు, నా ముంగడ కట్టలేదు కదా అంటే నువ్వు లోపల ఉంటావు. నీ ముంగడ నేను ఎట్లా కడతా? నువ్వు లోపల ఉన్నావు, జైల్లో రిమాండ్లో ఉన్నావు. నేను బయట వెళ్ళి ఎక్కడ కట్టాలి? నువ్వు అక్కడ కట్టినా నిన్ను బయట విడిచిపెట్టారు. నువ్వు అర్థం చేసుకోవాలి.
నేను వచ్చిందే నీకోసం, నేను మూల్యం చెల్లిందే నీకోసం, నిన్ను విడుదల చేసిన నువ్వు వచ్చేసేయాల బయటికి. అది లోక పాపాన్ని మోసుకొని పోవడానికి ఆయన వచ్చిండు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. నేనే సత్యము జీవము మార్గం అన్నాడు. ఈ యొక్క స్టేట్మెంట్కి తిరుగు స్టేట్మెంట్ మళ్ళీ వేరొకటి లేదు. వేరే ఎవరినైనా చెప్పమనండి, దేవతలు అనబడువారు, దేవుళ్ళు అనబడువారు ఎంతో మంది ఉన్నారు, దీనికి సమాధానం చెప్పమండి. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తండ్రి యొద్దకు మీరు రాగలరు అని ఏ గ్రంథమైనా, అది ఏ మత గ్రంథమైనా దీనికి సమాధానం చెప్పమనండి, ఇలాంటి వచనం చూపించమనండి. లేదు, ఎవరు చెప్పలేరు, ఎవరు చూపించలేరు. యేసయ్య చెప్పాడు, యేసయ్య చూపించాడు. యేసయ్య ఆ మాట చెప్పాడు, యేసయ్య ఆ మాట చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అలాగే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడమే కాకుండా సమస్తం తెలియజేయడానికి వచ్చాడు. ఏది దాచిపెట్టిన అవసరం లేదు, ఆయన అన్ని తెలియజేయడానికి వచ్చాడు. నీ చెవులతో నువ్వేమి వినాలో చెప్పాడు, నీ కళ్ళతో నువ్వు ఏం చూడాలనో చెప్పాడు, నీ కాళ్ళతో నువ్వు ఎక్కడికి నడవాలో, చేతులతో నువ్వు ఏం చెయ్యాలో, నీ మనస్సుతో నువ్వు ఏం చెయ్యాలనో అవన్నీ నేర్పించాడు ఆయన. నువ్వు నేర్చుకుంటే నీకు అర్థమవుతుంది, నువ్వు నేర్చుకోకపోతే నీకు అర్థం కాదు. తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో నీకు నేర్పించాడు. సహోదరులను ఎలా ప్రేమించాడో, సహోదరులను ఎలా ప్రేమించాడో అది నీకు నేర్పించాడు. నీకు అర్థం కావాలి. ఇరుగు పొరుగు వారిని ఎట్లా ప్రేమించాలనో, వాళ్ళతోటి ఎట్లా మాట్లాడాలనో, వాళ్ళతోటి అంకురు అనాలనా, ఒరే అనాలనా, కొందరు ఒరే కూడా అంటున్నారు. ఎలా మసులుకోవాలనో అది ఆయన నేర్పించాడు. ఈ లోకంలో నువ్వు ఎలా ఎదగాలో నీకు నేర్పించాడు. నువ్వు ఎలా చదువుకోవాలో, ఎలా ఉపాధ్యాయులకు నువ్వు మర్యాద ఇవ్వాలో, ఎలా తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలో, ఎలా ఇరుగు పొరుగు వారికి మర్యాద ఇవ్వాలో అవన్నీ నీకు నేర్పించాడు. నువ్వు నేర్చుకోవాలి. నేను నేర్చుకోను అంటే కుదరదు. సమస్తం నీకు తెలియజేశాడు ఆయన. నీ ఒక చెయ్యి నువ్వు చెప్పినట్టు వినటం లేదు. ఎందుకంటే లేదు, ఒకసారి బైబిల్ చూడు. నీ కన్ను నువ్వు చెప్పినట్టు వింటలేదు. ఎందుకంటే ఒకసారి బైబిల్ చూడు, నీకు అర్థమవుతుంది. బైబిల్లో అది చెప్తాడు. నీ కళ్ళు ఏం చేయాలనో, నీ చేతులు ఏం చేయాలనో, నువ్వు ఎప్పుడు మాట్లాడాలనో, ఎప్పుడు ఏడవాలనో, ఎప్పుడు నవ్వాలనో అన్నీ బైబిల్ చెప్తాడు. సమస్తం నీకు తెలియజేశాడు. నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకపోతే దానికి ఎవరు బాధ్యుడు? నువ్వే బాధ్యుడివి. అది మరొకరుగా చూస్తున్నాం. తర్వాత 10వ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చుటకు. ధర్మశాస్త్రంలో నీతి ఉన్నది, అది నెరవేర్చడానికి ఈయన వచ్చాడు. ధర్మశాస్త్రంలో ఏమి నీతి ఉన్నది అంటే ద్వితీయోపదేశకాండంలో తీసుకో, లేవి కాండంలో తీసుకో, సంఖ్యాకాండంలో తీసుకో. ఏమి నెరవేర్చడానికి ఉన్నది ఆయన? నీతి విధి. నీతి, నేను నీతిమంతుడను, నీవు నీతిమంతుడై ఉండాలి అన్నాడు. నీతి ఎలాంటిది అంటే నువ్వు ఏం చెయ్యాలో, ఏది అక్రమమో ఏది సక్రమమో నీకు తెలియజేయడానికి ఆయన వచ్చాడు. మరి అక్రమమైన వాటిని విడిచిపెట్టి సక్రమమైన వాటిని నువ్వు చెయ్యాలి. అది ఆయన నీకు నేర్పిస్తుంటున్నాడు. నువ్వు అది నేర్చుకోవడంలే. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ధర్మశాస్త్రంలో ఏం చెప్పిండు? నీ తల్లి మానమును నీ చెల్లి మానమును తీయకూడదు అనే మాటలు కొన్ని ఉన్నాయి. అంటే వాళ్ళతోటి నువ్వు ఎట్లా మర్యాద ఉండాలనో నువ్వు అలా మర్యాద ఉండాలా. అది నీతి. తండ్రితోటి నువ్వు కుమారుడిగా ఉన్నావు. తండ్రికి నీకు మధ్యలో ఉన్న సంబంధం ఏంటిది? తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న సంబంధం. అదే సంబంధము నీతిగా ఉన్నదనుకో నువ్వు నాన్న అంటావు, నీతిగా లేదనుకో ఏందిరా అంటావు డాడీని. ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు అవి నేర్పించింది ధర్మశాస్త్రం. అవి నేర్పించింది నువ్వు ఎలా ఉండాలి, నీ క్రమం ఎట్లుండాలా, నీ పద్ధతి ఎట్లుండాలా, నీ మాట ఎట్లుండాలా, నీ చూపు ఎట్లుండాలా, నువ్వు ఎలా ప్రవర్తించాలా, ఎలా మసలుకోవాలా, సమాజంలో నువ్వు ఏంటిది అనేది నీకు ధర్మశాస్త్రం నేర్పించింది. ఆ ధర్మశాస్త్రం నేర్పించిన నీతిలో నువ్వు ఉండాలా. కొన్ని విషయాలు సరిచేయబడ్డవి. ఎలా? శిక్షలు సరిచేయబడ్డవి. ధర్మశాస్త్రం నెరవేర్చబడ్డది. అది తర్వాత అంటాడు నలిగిన వారిని విడిపించుటకు.
నలిగిన వారిని యేసుక్రీస్తు విడిపించుటకు వచ్చాడు. నలిగిన వారిని అనగా నశించిపోయిన దానిని, చెడిపోయిన దానిని, పడిపోయిన దానిని. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఆటల్లో పడిపోయారు, ఆ జూదాల్లో పడిపోయారు, వ్యభిచారంలో పడిపోయారు, దొంగతనంలో పడిపోయారు, అబద్ధాల్లో పడిపోయారు. వీటన్నిట్లకంటే నిన్ను బయటికి తీసుకురావాలి. కనుక నలిగిపోయినవి, నశించిపోయినవి అలాంటి జనాలని ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. నలిగిన వారిని విడిపించడానికి. అంటే నలిగిపోయిండు, బాధపడిపోయిండు, ఇబ్బంది పడిపోయిండు, ఇప్పుడు కొందరికి సమాధానం లేక కుంగిపోతున్నారు. అలాంటి వారికి, కుంగిపోతున్నటువంటి వారిని లేవనెత్తాడు. అలాంటి వాళ్ళు అంటున్నారు, ప్రభువా పెంట కుప్ప మీద నుండి నన్ను పైకి లేవనెత్తినవు తండ్రి, జిగటగల ఊబిలోంచి నన్ను పైకి లేవనెత్తినవు తండ్రి. జిగటగల ఊబి ఏంటిదో వానికే తెలుసు, పెంట కుప్ప ఏంటిదో వానికే తెలుసు. నశించిపోయిన నన్ను మరలా తిరిగి లేపినావు అంటాడు. ఏమిట్లా నశించిపోయిందో వాడికే తెలుసు, అది యేసయ్యకు తెలుసు. కనుక నశించిపోయినా, నలిగిపోయినా, విసిగిపోయినా, వేసారిపోయినా, ఒంటరి అయిపోయినా వీటన్నిటిలోంచి ఆయన బయటికి తీసుకొచ్చాడు. అందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయటానికి. చెరలో ఎవరున్నారు? తాగుబోతు ఒక చెరలో ఉన్నాడు, దొంగ ఒక చెరలో ఉన్నాడు, వ్యభిచారి ఒక చెరలో ఉన్నాడు, నరంతకుడు ఒక చెరలో ఉన్నాడు. వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చున్నాడు. యేసుప్రభు ఛాలెంజింగ్గా చెప్తాడు, వీటన్నిటిని బయటికి తీసుకొచ్చిండంటే ఈయన రాజు అనొచ్చు మనం. ఈయన గొప్ప రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్, చక్రవర్తి అనొచ్చు ఈయనను. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళని అందరినీ బయటికి తీసుకొచ్చిండు. దొంగలను మార్చేసాడు, దోపిడిగానని మార్చిండు, తాగుబోతులను మార్చిండు, జూదగాలను మార్చిండు, వ్యభిచారాలను మార్చిండు. ప్రతి ఒక్కరిని మార్చి బయటికి తీసుకొస్తాం. మరి ఈయన మనకు రాజు కదా? ఈయన రాజు. ఫిలాతు ఇదంతా తెలియకుండా నేను రాజుగా అన్నాడు. జస్ట్ నేను రాజునే అన్నాడు ఆయన. ప్రజలందరూ రాజు కాదనుకున్నారు, బాగు చేసిన వాళ్ళందరూ ఈయన మహారాజు అనుకున్నారు. ఈయన మహారాజు అనుకున్నారు కనుకనే ఆత్మీయ కళ్ళు తెరవబడ్డోళ్ళు, ఆయన అంటే గ్రహించిన వాళ్ళు, ఆయన అంటే ఒప్పుకున్నోళ్ళు, ఆయనను ఆయన జీవితంలో ఎక్స్పీరియన్స్గా పొందినోళ్ళు హోసన్నా హోసన్నా అని యెరూషలేము మందిరానికి ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇదే చిన్నతనంలో ఉన్నటువంటి యేసు ప్రభు మరి పెరిగి పెద్దవాడైన తర్వాత యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లేటప్పుడు ఊరేగింపుగా తీసుకెళ్ళారు. ఎవరు ఊరేగింపుగా తీసుకెళ్ళారు? ఆయనకిష్టమైన ప్రజలైపోయారు. మనము తాటి ఈత కమ్మలు, ఖజ్జర కమ్మలు పట్టుకొని మనం బయట తిరుగుతాం. ఈస్టర్ కంటే ముందుగా తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం? మనకు ఆ సంతోషం, మనకైనా రాజు. పక్క వాళ్ళు అనుకుంటారు ఏం కమ్మలు తీసుకొని పోతారు. మీకు అర్థం కాదు అది. ఆయన మా రాజు, మమ్మల్ని విడిపించాడు, మా జీవితంలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చాడు. మేము నలిగిపోయి ఉన్న సందర్భాలలో మనం విడిపించాడు. చెరలోనున్నాం, మేము కొన్ని బందికానలో ఉండిపోయినాం, జ్ఞాపక శక్తి లేదు, బందికానలో ఉన్నాడు. వానికి మెమరీ పవర్ని ఇచ్చాడు. వాడు జైల్లో ఉన్నాడు, బయటికి తీసుకొచ్చాడు. వాడు విచారంలో ఉన్నాడు, బయటికి తీసుకొచ్చాడు. వాడు అంధకారంలో ఉన్నాడు, బయటికి తీసుకొచ్చాడు. చెరలో నుంచి విడిపించాడు. ఆయన మా రాజు, ఆయననే ఈరోజు లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట, ప్రభు హితవత్సరము ప్రకటించుటకంటే మంచి మాటలను అనగా పరలోక సామ్రాజ్యాన్ని గూర్చినటువంటి వర్తమానము మనకందరికీ తెలియజేయడానికి ఆయన ఈ లోకానికి ఈ దినం వచ్చాడు. హితవత్సరం, మంచి మాటలు చెప్పడానికి, శుభవార్త చెప్పడానికి, మరచిపోయిన ఇంటిని జ్ఞాపకము చేయటానికి. ఏ ఇల్లు అయితే మర్చిపోయినామో, ఏ పరలోకం అయితే మర్చిపోయినామో దాన్ని జ్ఞాపకం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మంచి మాటలు సెలవిచ్చాడు. అది నేర్చుకున్నటువంటి వానికి, అది పాటించినటువంటి వానికి మంచి జీవితం ఉంటున్నది. అదే 10 కమాండ్మెంట్స్, లేదా నూతన నిబంధనలకు వస్తే 2 ఆజ్ఞలు ఉంటూ ఉన్నాయి. నీ దేవుణ్ణి ఆరాధించాలి, ఇతరులను ప్రేమించాలి. అది 14వ చూస్తున్నాం. ఇక 21గా మనకు కనబడుతుంది ఏంటంటే
దుఃఖక్రాంతులనందరినీ ఓదార్చుటకు. ఈ దుఃఖక్రాంతులు ఎవరు? చెరలో ఉన్నటువంటి వాళ్ళు, దుఃఖంతో మూలుగుతున్నటువంటి వారు, ఇప్పుడు జైళ్ళల్లో ఉన్నారు. తప్పు చేయని వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారంట జైళ్ళల్లో. తప్పు చేయని వాళ్ళు అబద్ధాల సాక్ష్యాల మూలంగా జైల్లో రిమాండ్ చేయబడ్డారు. ఇలాంటి అందరినీ ఆయన దుఃఖక్రాంతులు, అరే నేను తప్పు చేయలేదు కానీ అని నన్ను లోపడేశారు కానీ ఏడుస్తూ ఉన్నారు. అలా ఏడ్చటోళ్ళని అందరినీ ఆయన బయటికి తీసుకొని వచ్చాడు, ఓదార్చాడు ఆయన. తర్వాత ఈ అన్ని విషయాలకు గాను నిత్య జీవం, ఈ లోకాన్ని విడిచిపెడితే మనం పరలోకానికి చేరుకుంటాం. అది ముఖ్యమైనటువంటిది. ఈ లోకంలో మనం 70-80 సంవత్సరాలు బతుకుతాం. ఇక్కడ చనిపోతే మనము పరలోకంలో 1000 సంవత్సరాలు మన జీవితం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినం జన్మించాడు. ఈ దినం లోకంలో చరిత్రానుసారంగా జన్మించాడు. మీ హృదయాలలో జన్మించాడా లేదా? మీ హృదయాలలో ఒకవేళ జన్మించకపోతే ఈ దినం ప్రభువుని అడగాల. ప్రభువా, ఎన్నో సంవత్సరాలు నా జీవితంలో వెళ్ళిపోయినాయి, మరి ఈ సంవత్సరమైనా నా జీవితంలో జన్మించమని మనం ప్రభువుని అడగాలి. ప్రభువా, నేను ఇంతకుముందు నీకు దూరంగా ఉన్న తండ్రి, నేను బంధకంలో ఉన్నా, బందికానలో ఉన్నా, ఏ విషయమో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నా, ఒకప్పుడు నేను పాపములో ఉన్నా, ఒకప్పుడు ఆత్మీయంగా నేను బీదగా ఉన్నా, ఒకప్పుడు నేను దయ్యము కార్యాలలో ఉన్నా, ఒకప్పుడు లోకంలో బడి కొట్టుకుపోతున్నా, ఒకప్పుడు దేవుని రాజ్య సువార్త వినకుండా నేను దయ్యము సువార్త వింటూ లోకంలో ఉన్నా, దయ్యపు ఆలోచనలు కలిగి లోకంలో ఉన్నా, నువ్వు మా కొరకు పరిచారం చేయడానికి వచ్చావు తండ్రి, నేను నీ కొరకు పరిచారం చేస్తా. అంత మాత్రమే కాక ప్రభువా, నీవు నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చావు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తా అని మనము దేవునితో కమిట్మెంట్ చేసుకోవాలా. అపవాది మరణం ద్వారా నువ్వు జయించావు, ఆత్మీయ అందులకు కళ్ళనిచ్చావు, మాకు సమృద్ధి కలుగజేశావు, నశించిపోయినటువంటి వాళ్ళని తిరిగి లేపావు, ధర్మశాస్త్ర శిక్ష విధి నుండి మమ్మల్ని తప్పించావు. తండ్రి నీకు వందనాలు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చావు, నీకు వందనాలు. లోక పాపం అంతా నువ్వే మోసుకుపోయినావు, మమ్మల్ని పాపం లేని వాళ్ళకి చేసినావు, పవిత్రులుగా చేసినావు, నీకు వందనములు. నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. సత్యం గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చావు, సమస్తం మాకు తెలియజేశావు. ప్రభువా, నీకు వందనాలు. ఇంతకాలం నేను నీకు దూరంగా ఉన్నా, ఈ క్రిస్మస్ దినంలో నీకు దగ్గరగా వస్తున్నా. ఈ క్రిస్మస్ దినంలో నా కమిట్మెంట్, తప్పకుండా నీ బైబిల్ నేను చదువుతాను, తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను, తప్పకుండా నేను మందిరంలోనికి అటెండ్ అవుతాను, నీ వాక్యం వింటాను అని ఒక కమిట్మెంట్ మీరు చేసుకున్నట్టు కనుకైతే ప్రభు మన జీవితంలో మేలు